నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో జరిగిన రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. గ్రీవెన్స్ సెల్లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి వినతులు స్వీకరించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అదిత్ సింగ్ కుమార్. ముంపు ప్రాంతాలలో వరద నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్. భారీ వర్షాలతో ప్రజలు అధైర్యపడవద్దన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. మట్టెవాడ పిఎస్ ను తనిఖీ చేసిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో తెలంగాణ రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం సమీక్షా సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ పమిలా సత్పతి, స్మితా సబర్వాల్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చైర్మన్లు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 15-20 అంశాలలో మేము గ్రామాలలో జరుగుతున్నప్పుడు సెక్రటరీలందరికీ పేరు పేరున అడిషనల్ కలెక్టర్స్ ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కేవలం ఒక రివ్యూ మీటింగ్ లాగానే, రివ్యూ మీటింగే. ఫైనాన్స్ కమిషన్ యొక్క బాధ్యతలు ఉన్నాయి. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అవి తెలుసుకొని ఒక చక్కని రిపోర్టు ప్రభుత్వానికి అందజేసే సవరణలు చేయడం, ఆ 73-74 సవరణని ఒక్క కుటుంబమైన పరిపాలన చేయడం కాదు, రిజర్వేషన్ రొటేషన్ చేయాలని, ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది తప్ప గ్రామ పంచాయతీలు నిలబడవని భావించడం జరిగింది. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆర్థికంగా బలోపేతం కావాలంటే 2 మార్గాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కావాలంటే 2 మార్గాలు. మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో వేరు ఉంచడం, కానీ రాష్ట్రం బలంగా ఉండాలి అంటే గ్రామాల జిల్లాలు బలంగా ఉండాలి, మండలాలు బలంగా ఉండాలి, గ్రామ పంచాయతీ బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం టోటల్గా బలం ఉంటుంది. అన్ని రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఉండాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే అధిక సంఖ్యలో జనం చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయి. అది నా విశ్వాసం, అది నానుడి కూడా, అది సైంటిస్ట్ చెప్పిన మాట. దానికోసం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్విత్ సింగ్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పక్కన ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎప్పటికీ అందుబాటులో ఉండాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. ఫోటో తీసుకున్నా పంపేమని తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు, ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలకు చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాలలో నీటిని తొలగించేందుకు డ్రామా ఆధ్వర్యంలో మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు సేవలు వినియోగించుకుని పునరావాస పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నర్లచెర్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవోల్.
సో ఈ 2 మండలాల్లో కూడా మనం పంట నష్టం అనేది ప్రిలిమినరీగా ఎన్యూమరేట్ చేసాం. ఆల్మోస్ట్ 7,600 వరకు ఉంది. ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్, ఎర్ర కాలువ ఫ్లడ్స్ వల్ల, నాట్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రైన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలం అనుకుంటున్నాము, అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్వామా ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎనదర్ క్రాప్, వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండర్ సబ్సిడీ. ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉన్న రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి, అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం. అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. ములుగు జిల్లాలో దారుణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలెవరూ భయపడవద్దని, అధికారులు చేసే హెచ్చరికలను అనుసరించాలని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ సూచించారు. ప్రెగ్నెన్సీ ఆడవాళ్లు, చికిత్స అవసరం ఉన్న వృద్ధులు, ఆపదలో ఉన్న ప్రజలు వర్షాకాలం హెచ్చరికలను పాటించాలని, వరదలను చూసి రీల్స్ చేయొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ములుగు ప్రజలందరికీ నమస్కారం. లాస్ట్ 2 days నుంచి మనకి చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి వాటర్ లెవెల్స్ కూడా రైజ్ అయింది. ఎంటైర్ అధికారిక యంత్రాంగం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా అప్రమత్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. దీంట్లో భాగంగానే ఒక 2-3 హెచ్చరికలు, సూచనలు ప్రజలకి ఇవ్వాలి అని అనుకున్నాం. దాంట్లో మొదటిది, ఎవరైతే మన డిలాపిటేటెడ్ హౌసెస్ ఉన్నాయి, ఎవరైతే మన ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారు, క్రిటికల్ కేర్ కావాల్సిన సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న సమయంలో చాలామంది ఫిషింగ్ చేయడానికి చిన్న బోట్లు, నాటు పడవలు తీసుకుని వాటర్లో దిగడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని దృష్టికి వచ్చింది. ఈ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నది ఏంటంటే, దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా ఈ ఫిషింగ్ చేయడానికి కానీ, నాటు పడవలు తీసుకుని వెళ్ళడం కానీ, అండ్ ఇంకొకటి మన యువత కూడా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కానీ, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కానీ, ఇవన్నీ ఆ వాటర్ దగ్గర వెళ్ళి దయచేసి చేయొద్దు. ఆ ఎంటైర్ అధికారిక యంత్రాంగంతో అందరూ కోఆపరేట్ చేయాలని నేను ఈ ద్వారా కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ స్టేషన్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా సిపి మట్టవాడ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, సన్నిహిత సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ లో తీవ్రమైన నేరాల సిడి ఫైల్స్, చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారిచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. చివరగా స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ తనిఖీలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏసీపీ నదిరా నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఎస్ఐలు విఠల్, లచ్చయ్యతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవానీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పురావస్తు శాఖ డి చంద్రకాంత్, ఏఈ కృష్ణ చైతన్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు, ఇంటాక్ట్ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్
పాండురంగారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ దేవాలయ లీకేజీలపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, రామప్ప ఆలయానికి హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల 1000 ఏళ్ల వరకు డోకా ఉండదని తెలిపారు. దీనికి డౌన్ స్ట్రీమ్ 5 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్లో సెంగినేని క్వాలిటీస్ 300 మీటర్స్ డీప్ ఓపెన్ క్యాస్ట్ మైన్ చేస్తున్నారు. సో అక్కడ బ్లాస్టింగ్స్ కానీ, అదేవిధంగా హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటాం అన్నమాట. ఒక మేజర్ ఫ్రాక్చర్స్ రామప్ప చెరువు నుంచి మేజర్ ఫ్రాక్చర్స్ వెళ్తున్నాయి. అది మేము ఇప్పుడు 1980లో శాటిలైట్ ఇమేజరీస్, అప్పుడు మన ఇండియాకు శాటిలైట్ ఇమేజరీస్ లేకపోతే అమెరికన్ శాటిలైట్స్, ఫ్రెంచ్ శాటిలైట్స్, స్పాట్ ల్యాండ్ శాటిలైట్స్ నుంచి మనము ఐడెంటిఫై చేసి ఆ లేనమెంట్స్ని డిమార్కెట్ చేసాం. అదే లేనమెంటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూస్తున్నారు. లాస్ట్ టైం మేము 2 years బ్యాక్ వచ్చి పైకి వెళ్ళి కంప్లీట్గా సర్వే చేసాం. పైనంతా కూడాను మన మేడం వచ్చారు, డిఈ గారు, అందరూ వెళ్ళి చూసాం. మీరు కూడా కొంతమంది వచ్చారు. నేను వెళ్ళాను కాబట్టి బాగాలేదు, సార్ వెళ్ళారు కాబట్టి మేము కూడా వెళ్ళాలని చెప్పి వచ్చారు. మనం వెళ్తుంటేనే మనకి మంచి హెల్త్ ఉంటుందండి. సో లాస్ట్ టైం హెవీ విండ్ తోటి లోపలికి జల్లులు కొట్టుంటవి. అది నార్మల్ ఫినామినా. అక్కడెక్కడైతే వస్తున్నదో చూసి అవన్నిటిని కూడా మళ్ళీ ప్లగ్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా రాక్ క్యాంటిలివర్. ఈ రాక్ క్యాంటిలివర్ మూలాన ఒకదానికి జాయింట్ ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది అంటే ఇక్కడ ఫ్లోర్ బీమ్స్ అన్నీ కూడా పగిలి ఒకదాని మీద ఒకటి ఎక్కినాయి అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం కోటిపల్లిలో గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరుగుతున్న వరద వృద్ధితో కోటిపల్లి సుందరపల్లి గ్రామం వద్ద బలహీనంగా ఉన్న ఏటిగట్టుకు ఆర్డీఓ సుధాసాగర్ ఆధ్వర్యంలో గుర్తించి భద్రతా చర్యలు చేపట్టారు. లంక గ్రామ ప్రజలకు మెడికల్ క్యాంపులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ లంక గ్రామాల్లో ప్రజలు వరద ముప్పుకు గురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ సుధాకర్ తెలిపారు. మనకి ఈ అధిక వర్షాల వలన అంటే ఏఎస్ఆర్ ఛత్తీస్గఢ్లో పడుతున్న అధిక వర్షాల వలన మన గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక అనేది ఇక్కడ భద్రాచలంలో కానీ ఇక్కడ ధవళేశ్వరంలో కానీ జారీ చేయడం అనేది. దాంట్లో మనకు వస్తున్న ఫ్లడ్ అనేది కూడా ఫ్లడ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అయ్యి మనకి లంక గ్రామాలు, ముఖ్యంగా రామచంద్రాపురంలో 2 మండలాలకు సంబంధించి లంక గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అందులో కపిలేశ్వరపురంలో మనకి కొత్తపేట వైపు ఉన్న 5 లంక గ్రామాలు, అలానే ఇక్కడ షేర్లంక, కేగంగవరంలో షేర్లంక, అలాగే కోటిపల్లి దగ్గర ఉన్న ఫిషర్మెన్ దాంట్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇరిగేషన్ వాళ్ళ డేటాను చూసుకుంటే మనకి అక్కడ భద్రాచలం దగ్గర ఇప్పుడు ఫాలింగ్ అనేది జరిగింది. కానీ మనం 24 hours వరకు మనకి రైజింగ్ అనేది ఉంటుంది. సో తదనుగుణంగా మనము తహసీల్దార్స్కి కానీ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అలర్ట్ చేయడం అనేది. నిన్న మనకి అక్కడ కేదార్ లంకలో లో వోల్టేజ్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టి సరి చేయడం అనేది. అలాగే ఇప్పుడు లంక గ్రామాల్లో మనకి ముఖ్యంగా మనకి మళ్ళీ కోతకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నాము. సుమారుగా 15,000 శాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఫిల్ చేయడం అనేది. కలెక్టర్ గారు కూడా స్వయంగా విజిట్ చేశారు. ఈ ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూస్తామని చెప్పడం అయిందండి. ప్రస్తుతానికైతే నీరు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఏ గ్రామాలకు కూడాను త్రోవలు అనేది ఇంకా మనకి సబ్మెర్జ్ అవ్వలేదు. ఒకవేళ సబ్మెర్జ్ అయితే దానికి రెడీగా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మనకి గౌరవ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడాను every 2 hours రివ్యూ చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్టరేట్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండలో చెలో కార్మిక శాఖ కమిషనర్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ సతీష్ మాట్లాడుతూ డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క డ్రైవర్ల కోసం కూడా ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాము. విషయం ఏంటంటే అనేక మంది డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కానీ, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏ ప్రభుత్వం, ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఈ కొత్తగా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. దాని గురించి విస్మరించిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తెలంగాణకు ముందు మా కుటుంబాలకు, మా పిల్లలకు ఒక సంక్షేమ పథకం లాంటిది, ఒక సంక్షేమ బోర్డు లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మేము డిమాండ్ చేయడం కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. మరి కొద్ది సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి మీరు చర్యలు ఇమ్మీడియట్ తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు లేని కారణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా డ్రైవర్లు నోచుకోలేకపోలేదు. కాబట్టి ఆర్టీఏ రవాణా శాఖ కార్యాలయాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి
రవాణా కార్మికులకు బ్యాడ్జ్ నెంబర్ ఇప్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాము. ఈరోజు పబ్లిక్ గార్డెన్ నుంచి జరిగిన ఈ ర్యాలీలో మా TSDA రవి అన్న గారు, తర్వాత కాకతీయ యూనియన్ రమేష్ అన్న గారు, రుద్రమాదేవి అసోసియేషన్ రవీణ గారు కూడా పాల్గొని వివిధ సంఘాల నాయకులు కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరావుపేట మండలం ఉట్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వర్తించే కేదారి అనే టీచర్ కు CDPO రోజరాని మధ్య అభిప్రాయ భేదాలతో అక్కడ వంట చేసే ఆయమ్మను CDPO తొలగించి సమీపంలోని నల్లబాడ్లో డ్యూటీ వేశారు. అదేమని సూపర్వైజర్ ని అడగ్గా మేడంకి సారీ చెప్తే ఆయాన్ని పంపిస్తారంట అని అన్నారు. CDPOకి సారీ చెప్పినా సంతృప్తి చెందక క్షమాపణ లెటర్ రాసిమని హుకుం జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో చేయని తప్పుకు క్షమించమనే లెటర్ రాసిచ్చినా కూడా లెటర్ తీసుకోకుండా తిట్టారని బాధితులను వాపోయింది. SI ఆత్మహత్య లాంటి ఘటనలు మళ్లీ జరగకముందే ICDS ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఆయన పంపించిందండి, మేడం నాకు ఇబ్బంది అయిపోతుందంటే CDPO గారికి ఫోన్ చేసి సారీ అని చెప్పు, నువ్వు CDPO గారిని తిట్టావంట కదా. నేనేం తిట్టలేదండి CDPO గారిని అన్నాను. అంటే ఆవిడ అన్నదండి, నువ్వు తిట్టేవని చెప్తున్నారు కదని మా సూపర్వైజర్. అయితే ఆవిడ అన్నారు ఫోన్ చేసి అడుగు అన్నారు. అడగడం ఏంటి మేడం, నేను అసలు తిట్టలేదన్నా, నేను అనలేదన్నా అన్నాను. అంటే ఆవిడ అన్నారు సరే అయితే పంపిస్తాను, నిన్ను అర్థమైంది మేడం, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాను కదా, నేను హెరాస్ ఇచ్చాను. సారీ మేడం, నాకు మాట్లాడలేదంటే నీకు నోటి దోలు ఎక్కువ, అది తగ్గించుకో ముందు అన్నాను. అంటే నేను అన్నాను నాకు నోటి దోలు ఎక్కువ కాదు మేడం, నేను అనలేదు అసలు. అంటే లేదు నీకు ఎంత నోటి దోలు అంటే అందులో సారీ మేడం, నీకు ఎప్పుడు అన్నా మేడం, నాకు ఇలా కాదు క్షమాపణ లెటర్ రాసి ఇచ్చేది. లెటర్ రాసాను, లెటర్ రాస్తే నేను 2 మొక్కల్లో రాసాను. CDPO గారికి నమస్కరించి రాయినది ఏమన్నా నాకు బుద్ధి లేదు, నన్ను క్షమించున్నాను రాసిస్తే లెటర్ వద్దులే నువ్వే ఉంచుకో, ఏడో ఎందుకు ఎడుతున్నావు. వరంగల్లో జరిగిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశంలో పలు బీసీ డిమాండ్లపై ఢిల్లీలో ఆగస్టు 6-7న చేపట్టే హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం వాల్ పోస్టర్ను తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ కుంటి స్వప్న, రాష్ట్ర నాయకులు వాసం సామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ఆవనూరు సతీష్, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ వేదిక మీద జంతర్ మంతర్ వద్ద మా దీక్ష శిబిరం స్టార్ట్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా ఓబీసీ మహిళలకు సబ్ కోటా సాధన కావాలి. ఇలా మహిళా బిల్లు పెట్టిళ్ళు, మళ్ళీ అగ్రవర్ణాలే దీన్ని ఆధిపత్యం చెలాయిస్తారు. ఇలా మళ్ళీ బీసీ మహిళలను అణగదొక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళు రాజకీయంగా అన్ని రకాల వెనుకబడిపోతారు. కాబట్టి ఇది ప్రధాన డిమాండు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి. 100 శాఖలే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో శాఖలు పెట్టిళ్ళు. 60% పై చేరుకున్నటువంటి బీసీలకు మంత్రి పదవి లేదు. వాళ్ళ చుట్టాలను వాళ్ళని చేస్తూ ఉన్నారు. అంటే ఒక వాచ్మెన్ పనిచేసేవాడు వాచ్మెన్ లెక్కనే ఉంటాడు. అంటే ఇలా అన్ని రకాల కళలు ఉండి నైపుణ్యం ఉండి కూడా కండక్టర్ కానీ ఉంటాడు, ప్రై ప్రమోషన్లకు పోలేకపోతున్నారు. కాబట్టి బీసీ ఉద్యోగులలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా అదేవిధంగా బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్స్ కావాలని, ఇలా విద్యార్థుల పాత్ర చాలా కీలకము. కాబట్టి విద్యార్థుల పక్షాన ఉండాలి. అదేవిధంగా ఈ ప్రధానమైన డిమాండ్లతోని మేము ఢిల్లీ వేదిక మీద చేసే ఉద్యమానికి అందరూ కూడా సహకారం ఉన్నది. మాకు ఇప్పటికి కూడా వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది. మాకు మద్దతు తెలిపినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు, వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో భాగంగా బాధితులు మాట్లాడుతూ వచ్చిన ప్రజలకు కనీస వసతులు కూడా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, వృద్ధులు, వికలాంగులు కూర్చోడానికి కుర్చీలు కూడా, కనీసం త్రాగడానికి నీరు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. పేరు మాంకాల దుర్గయ్య, మాది మడిపేలి. నేను గత 3 years బ్యాక్ ప్లాట్ కొన్నా. అయితే ఆ రోడ్డు ఇంతకుముందు పర్మిషన్ నేను కొన్నాయన దగ్గర ఇంతకుముందు 40 ఫీట్లకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ప్రకారం నేను అవన్నీ కరెక్ట్గా ఉన్నాయని తీసుకున్నా. అయితే ఇప్పుడు 2011లో 40 ఫీట్లకు పర్మిషన్ ఇచ్చిండు. 2022లో ఇప్పుడు 60 ఫీట్లకు పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కట్టేదానికి కనీసం 15 ఫీట్లు కూడా లేదు. ఆ రోడ్డు విషయంలో నేను రోడ్డు ఆక్రమించి కడతారని ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కు కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికీ నా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసిందనంటే ఆమె వారసత్వంగా పట్టా చేసి దాంట్లో మాకు వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేసింది.
ఏమని మెన్షన్ చేసిందంటే వీళ్ళు అనుభవించేది అయినాల ఉప్పలయ్య గారు 12 సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళే భూమి పంట సాగు చేసుకుంటారు అని క్లియర్గా మెన్షన్ చేసి ఆమెకు వారసత్వంగా పట్టా చేయడం జరిగింది. తర్వాత ఏమైందనంటే మేము ఆ పట్టా అయిపోయాక మేము పోయి అడిగితే ఏమైందమ్మా మాకు మరి పట్టా అయినాక మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉన్నది, అయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళ మీద ఇంతవరకు ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఎలాంటి కేసులు చేయలేదు. మేము ఇదంతా బాధలు భరించలేక ఇప్పుడు వాళ్ళు 10 మందిని గుంపు వేసుకొని ల్యాండ్ మీద దున్నుతా అంటే మేము చూడలేక మనం వాళ్ళు ఆడికి పోతే కొడతారు. 10 మంది ఒక గొడ్డలు పట్టుకొని రెడీగా ఉన్నారు కొడతాం. అయితే మేము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది, మా విషయాన్ని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారికి ఆదేశాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళ దగ్గర ఆర్డర్ కాకున్నది కదా, ఎస్పీ గారితో మాట్లాడండి, ఇప్పుడు మాకు వీళ్ళకి ఏదన్నా ఉంటే చూడండి అని మాకు కలెక్టర్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రంగారెడ్డి జిల్లా జిన్నారం కాజీపల్లి గ్రామ జేఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ గ్రామాలు వాయు కాలుష్యం మరియు రసాయన నీటి వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని ఆరోపించారు. 15 ఫార్మా కంపెనీలు, మరో 15 ఫార్మాస్యూటికల్ కంపెనీల వల్ల తమ ఆరోగ్యం చెడిపోతుందని, తమ పొలాలు వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయని ఆవేదన వెళ్లబోసుకున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఫార్మా కంపెనీలకు ఫార్మాసిటీకి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. యువకుని ఇక్కడ కాలుష్య పోరాటం మీద జేఏసీ తరఫున మేము గత 3 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. ఈ కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మా యువకులందరం కూడా ప్రయత్నం జేఏసీ మెంబర్స్ మేము అందరం పోరాటం చేస్తున్నాము. కానీ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఇండస్ట్రీస్ గడ్డపోతారంలో కాజీపల్లి గ్రామంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కాలుష్య వ్యర్థాలని ఎట్లాంటి కాలుష్య నియంత్రణ చట్టాలను పాటించకుండా వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకి ప్రమాదం ఏర్పడింది. మళ్ళీ వాగులు, కుంటలు, చెరువులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా హెట్రో ల్యాబ్స్ని మొన్న దొరకబట్టినా కానీ పీసీబీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీసీబీ అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోలేదు. నిన్నటి నుంచి ఎట్లాంటి ఇక్కడ నుంచి కంపెనీస్ పోయినట్టయితే మా జీవితాలు అందరూ కూడా బాగుంటాయి. ఇక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు, ఈవెన్ ఆరోగ్యంగా ఖరాబ్ అవుతున్నారు. మనకు అబార్షన్స్ కానీ, ఎయిర్ ఫాలింగ్ కానీ, హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని ఈ సభాముఖంగా సీఎం గారిని కోరుతున్నాము. హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ధర్నా అనేది నిర్వహిస్తున్నాము. ఇంకా మేము ఊర్లలోకి పోయే అవకాశం లేదు. మేము కాలుష్య నియంత్రణ మండలి సనతనగర్ ముంగట మేము ధర్నా కార్యక్రమం చేపడతాము. మీరు వారం లోపల మాకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై కాజీపల్లి బచావ్. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఈ గ్రామంలో తగిన నివారణ చర్యలు, ఆరోగ్య నివారణ చర్యలు తీసుకోవాలని మినిస్టర్ గారికి కోరాము. రఘునందన్ గారికి మంచి నీటి వసతి గురించి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆయన సానుకూలంగా పరిశీలించారు. ఆయన తొందరలో దీనికి నీటి ఆయోగ పరంగా. వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీ గల స్రవంతి అనిల్ దంపతులు ఈ నెల 20న షిరిడి వెళ్లారు. ఈ రోజు ఉదయం షిరిడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో అవాక్కయ్యారు. లోనికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న బంగారం మాత్రం దొంగిలించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లోని కొంత నగదు మాత్రం చోరులు తస్కరించారు. సంఘటన విషయం తెలుసుకున్న క్లూస్ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిపోయామండి, షిరిడీకి వెళ్ళిపోయాం. వాళ్ళు వచ్చి తాళం తీసేసరికి అంత ఇల్లంతా చిందరవందరగా కొట్టుకుని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసిండ్రు. వాళ్ళ ముందరనే ఓపెన్ చేసాం, వాళ్ళే ఓపెన్ చేశారు. ఇల్లంతా చిందరవందరగా డబ్బులు దొరకలేదు, డబ్బులు బాగా ఉంటున్నాయి. మిగతా కౌంటర్లు ఉన్న షాప్లోకి వెళ్ళి షాప్ మొత్తం చెక్ చేసారు. షాప్లో కొన్ని డబ్బులు తీసుకున్నాడు కానీ ఇప్పుడు ఇది మా ఇంట్లో జరగడం ఇది 2వ సారి. అంతకుముందు కూడా ఒకసారి 7 నెలల క్రితం ఒకసారి జరిగింది. అప్పుడు కూడా పోలీసులు వచ్చి చెక్ చేసి అంతా సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. కానీ అప్పుడు కూడా మాకు ఏమి సరైన న్యాయం జరగలేదు. మళ్ళీ ఇది 2వ సారి. ఇట్లా మేము ప్రతిసారి బాధితులంగా ఉంటాను. మాకు సరైన న్యాయం చేయండి. ఇట్లా ప్రతిసారి ఇట్లా జరుగుతాను. మేము ఎటు పోకుండా ఇట్లనే ఉండాల్సి వస్తుంది. మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటాం. అనిల్ కుమార్.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో నివసిస్తున్న సింగరేణి కార్మికుడు మహమ్మద్ అఫ్జల్ పాషా కుమార్తె బేబీ ఐజల్ ఫాతిమా అతి చిన్న వయసులోనే ఆధార్ కార్డు హోల్డర్ గా ప్రపంచ రికార్డులో అర్హత సాధించింది. 40 రోజుల వయసు గల బేబీ ఐజల్ ఫాతిమా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంకు బుక్ ను పొందింది. గతంలో నిజామాబాద్ కు చెందిన 43 రోజుల బేబీ ఆధార్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా తండ్రి అఫ్జల్ బాషా మాట్లాడుతూ తన కుమార్తె అతి చిన్న వయసులో ప్రపంచ రికార్డులో అర్హత సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. I am MD Afzal Pasha, a business professionalist, and my wife Samira Tabassum, homemaker. Beside my father, he is a retired Singareni employee. This is a happy and proud moment which we want to share with all. For QT by my daughter Aizal motivated us to apply Aadhaar, PAN card and passbook and many. We are proud that she breaks the record of Adia baby of Nizamabad district. It's a proud moment for parents to get honor for my little daughter from International Book of Records. Thanks to International Book of Records, they are encouraging the newly talented ones and publishing with genuinity. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యారు. మక్లూరు మండలం మానిక్ భట్కార్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన 3 ఏళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రి కారిడార్ లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్ర లేచిన బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించకపోయేసరికి ఆందోళనకు గురై ఆసుపత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో తన కొడుకు కిడ్నాప్ కు గురైనట్లు గ్రహించి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలిపారు. 1 టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. బండ్లగూడ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన 20 గుంటల స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి కడుతున్న ప్రాజెక్టు పైన విచారణ జరిపి ఆ స్థలాన్ని ప్రజల అవసరాలకు వినియోగించాలని బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ కలెక్టర్ను వినతి పత్రం అందించగా ప్రభుత్వ ఆస్తులకు కబ్జా చేసిన వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడెల్లి రవీందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్, జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్లో జరిగిన రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. గ్రీవెన్స్ సెల్లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి వినతులు స్వీకరించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అదిత్ సింగ్ కుమార్. ముంపు ప్రాంతాలలో వరద నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్. భారీ వర్షాలతో ప్రజలు అధైర్యపడవద్దన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. మట్టెవాడ పిఎస్ ను తనిఖీ చేసిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.